ఒకటి కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా బోధిస్తూ ఉన్నాను. కానీ ఇది బోధంతో ఒకదానితో సంబంధించి ఉన్నది. ఇది ప్రతి ఆదివారం వస్తే తప్ప ఇందులోనికి మీరు రాలేరు. నెలకోసారి వస్తే లేదా 2 నెలలకోసారి వస్తే లేదా ఒక్క వారం తప్పిపోయినా మీకు ఇది అర్థం కాదు, మీకు సంబంధం లేనట్టుగా అనిపిస్తుంది. ఆ కారణం చేతనే ప్రతి వారం కూడా రమ్మని మిమ్మల్ని ఇంతగా ఏం చేస్తున్నాను, గోజాడుతున్నాను, బతిమాలుతున్నాను, గోజాడుతున్నాను, అన్ని రకాలుగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. కనుక ఈ విషయాలు ముఖ్యంగా మన సేవకు మన భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు కనుక గమనించవలసిన మనవి చేస్తున్నాను. అయితే ఈ వారం మొదలుకొని ఈ వారం అంతా మాట్లాడే విషయం ఏదనగా నో లాంగర్ స్పెక్టేటర్స్, అంటే ఇక మీదట ప్రేక్షకులు కాదు, ఇక మీదట మనం ప్రేక్షకులము కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి నేను మాట్లాడుతున్నాను. ప్రతిరోజు ఇదే అంశం ఉంటుంది. దీనిలో ఈ వారంలో అయిపోద్దని భావిస్తున్నాను. కనుక వచ్చే ఆదివారానికి ఇది పూర్తి చేయాలని ఆశిస్తూ ఉన్నాను. కనుక వరుసగా ప్రతి రాత్రి 6:30 నుండి జరిగే ఆ మీటింగ్లో మాట్లాడతాను. కనుక గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఆశదనగా నో లాంగర్ స్పెక్టేటర్స్, ఎవ్వరు కూడా చూసేవారుగా, లేకపోతే సినిమా చూడడానికి వెళ్ళినట్లు డ్రామా చూడడానికి వెళ్ళినట్లు ఉండేవారుగా మనం ఉండకూడదు. ప్రేక్షకులు కాకుండా మూవింగ్ ఫ్రమ్ పాసివిటీ టు పర్పస్, అంటే ఒక నిర్లిప్తమైన కదలకుండా ఉండిపోయిన స్థితి నుండి ఒక సంకల్పం, ఒక ఉద్దేశం నెరవేర్చే ఆసక్తి గలవారంగా మనందరం మారాలి అనే దృష్టితో ఈ వారం అంతా కూడా మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. కనుక ప్రతిరోజు రండి, దేవుని వాక్యాన్ని వినండి, దాన్ని అనుసరించి మనం ఏం చేయాలి అనేది మీరు గమనించవలసిందిగా మనవి చేస్తారు. కనుక ఇది ఇంతకుముందు చెప్పినట్లుగా నెహెమ్యా గ్రంథము, అలాగే పరిశుద్ధాత్మ యొక్క గురించిన బోధ, తర్వాత ఎఫెసీ పత్రిక, ఇవన్నీ వీరు కొనసాగింపు అందులో భాగం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. సరే, ఈరోజు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఇంతకుముందు మన దగ్గరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బాబ్ హైడ్ వచ్చేవారు బ్రిక్సమ్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి. ఆయనతో పాటు నెదర్లాండ్స్ నుంచి అనగా హాలండ్ నుంచి ఒక ఆయన తీసుకొని వచ్చేవాడు. ఆయన పేరు డాల్ఫ్ అని, ఆయన ప్రవక్త. అయితే ప్రవక్తగా ఉన్న ఆయన మనందరికీ వస్తూ ఉన్నప్పుడు మనందరికి చాలా, అప్పుడున్న వారందరికీ కూడా చాలా మందికి తెలుసుంటే జ్ఞాపకం ఉంటుందని భావిస్తున్నాను. వ్యక్తిగతమైన ప్రవచనాలు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ రోజుల్లో ఒకరిద్దరి గురించి అని చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయితే వారు ఇప్పుడు మనతో లేరు. ఎవరైతే ప్రవచనాలు ఎవరికైతే చెప్పారో వారు లేరు. డాల్ఫ్ ఉన్నారు, ఇంకా సేవలో ఉన్నారు. ఆయన ఇప్పుడు ఎక్కువగా మన దేశం కాకుండా ఈజిప్ట్ వెళ్తా ఉన్నారు, ఐగుప్తు దేశానికి ఈజిప్ట్ వెళ్తా ఉన్నారు ఆయన. అయితే ఆయన కొంతమంది గురించి చెబుతూ ప్రవచనరీతిగా చెప్తున్నారు, మీరు కిటికీలను చూడడం మానేయండి, కిటికీల్లో చూడడం మానేసి లోపలికి రండి, తలుపు తీసుకొని లోపలికి రండి అని చెప్పారు. ప్రవచనరీతిగా చెప్పారు. మీ స్థితి మీరు చేస్తున్న ఎదురుగా కిటికీల్లో చూస్తున్నారు. ఇది చాలామంది క్రైస్తవులు మనం చేస్తున్న పని. కిటికీలో చూస్తున్నాం, ప్రేక్షకులుగా ఉంటున్నాం. ప్రేక్షకులుగా ఉంటే ఆ జరుగుతున్న దాని విషయం మనకేమీ బాధ్యత ఉండదు, బాధ ఉండదు, భారం ఉండదు. ప్రేక్షకులుగా ఉంటున్నప్పుడు జరిగే పరిస్థితి ఏదనగా అది జరుగుతుంది, లోపల జరుగుతుంది, దాన్ని చూస్తూ ఉన్నాం అంతే. ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు చాలామంది, ఎక్కువ శాతం మంది సినిమాలాగా చూస్తారు కదా. అది అందులో మనకి ఏమి ఇన్వాల్వ్మెంట్ కానీ, ఏమంటాం, బాధ్యత కానీ, భారం కానీ ఉండదు.
ఇంకా మన సినిమాలో ఉన్న గొప్ప విషయం ఏదనగా తప్పనిసరి హీరో గెలుస్తాడు కదా. హీరో గెలవాలి, లేకపోతే సినిమా కాదని. కనుక అతని వ్యతిరేకంగా ఎంతమంది ఎన్ని వచ్చినా అతను గెలుస్తాడు. కనుక అది ముగింపు గెలిపే ఉంటుంది తప్ప హీరో ఓడిపోడు అనే సంగతి మనకు తెలుసును. అయితే కొంతమంది ఉంటారు ఆ సినిమాలో జరుగుతున్న దాంట్లో వీళ్ళు భాగమైపోతారు. అందులో వాళ్ళు ఏడిస్తే వీళ్ళు ఏడిచేస్తారు. ఆ హీరో 10 దెబ్బలు గుద్దితే ఈ పక్కపక్క నవ్వేస్తారు. హీరో పడిపోతే హీరోతో పాటు ఏడ్చేస్తారు. అంటే ఏమవుతుంది, వాళ్ళు ప్రేక్షకులుగా మాత్రం ఉండిపోక అందులో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఇన్వాల్వ్ అయిపోయి కొంతమంది సినిమా నుంచి బయటకు వచ్చిన కళ్ళు 2 ఎర్రగా తయారైపోయి బయటకు వస్తారు. ఎందుకంటే సినిమాలో వాళ్ళు లీనం అయిపోయారు, అందులో వారు భాగం అయిపోయారు. కనుక సినిమా ప్రేక్షకులు లేదా డ్రామా ప్రేక్షకులు అనేది వారు ఆనందం కోసం, సంతోషం కోసం ఏదో కొద్దిసేపు కాలక్షేపం జరుగుతున్న డ్రామాలో కానీ సినిమాలో కానీ లేదా కిటికీలో చూస్తున్నప్పుడు జరుగుతున్న దాని గురించి ఏమాత్రం వారికి బాధ్యత లేదు. కానీ దేవుడు కోరుతున్నది, దేవుని సంఘముగా మనం చేయవలసింది ఏదనగా ప్రేక్షకులుగా కాకుండా పాలు పొందేవారుగా, మనదిగా, మన భారముగా, మన బాధ్యతగా తీసుకునవలసిన అవసరం ఉంది. అయితే వారు చెప్పిన ప్రవచన వాక్యం వారు స్వీకరించలేదు. కిటికీలోనే బయటే ఉండిపోయారు, లోపలికి రాలేదు. కానీ ఈ రోజు ఇప్పుడు కూడా మనలో కొంతమంది లోపలికి వచ్చి కూర్చున్నాం, కానీ నిజంగా లోపలికి రాలేదు. ఎప్పుడో కథ చెబుతూ ఉంటాను నేను. ఓ తల్లి కొడుకుని దండించింది, శిక్షించింది, వాడు సరిగ్గా లేడని వాడిని గోడ కుర్చీ వేయమంది. గోడ కుర్చీ వేశాడు. ఇప్పుడు ఈ పిల్లలు తెలుసా గోడ కుర్చీ అంటే ఏంటో? గోడ పక్కన కుర్చీ వేస్తారు తీసుకెళ్ళి. అది కాదు, ఒక కుర్చీలాగా ఉండడం, కూర్చోవడం. అయితే అంతా దండించి ఆ గోడ కుర్చీ వేయించి అలా అమ్మ తలుపేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ నేను వచ్చినంతవరకు ఇలాగే ఉండాలని చెప్పి వెళ్ళిపోతాను. అమ్మని పిలిచాడు, అమ్మా నువ్వు గోడ కుర్చీ వేయించావు, నేను కూర్చున్నాను, నీ ఎదురుగుడు కనబడుతుంది, కానీ నేను లోపల నిలబడే ఉన్నాను. నిలబడే ఉన్నాను, కూర్చోలేదు, నేను నిలబడే ఉన్నాను. కానీ మన లోపలికి వచ్చాం, కూర్చున్నాం, వింటున్నట్టుగా ఉన్నాం, కానీ నేను విన్ను, నేను మారను, నేను నేర్చుకోను, నా విధానము నాదే, నేను తిన్నగానే నిలబడతాను, నా ఇష్టం, నాకు చెప్పినోడు ఎవడు కూడా లేడు. అలా ఉన్నారు లేరా? ఎవరెవరో చూడకండి, మీకు మీరు చూసి ఎవరి మనకు వాళ్ళే చూసుకోండి. మనకు అందరూ కనబడతారు. అలా కాకుండా మన సంగతి ఏమిటి? మనం ఏమి నేర్చుకుంటాం, ఏం మారుతున్నాం, ఎంతవరకు మనం లోపలికి వస్తున్నాం, ఎంతవరకు జరుగుతున్న దాంట్లో మమేకమై దుఃఖములో దుఃఖము, బాధలో బాధ, కష్టంలో కష్టం, సంతోషంలో సంతోషం అంతవరకు అనుభవిస్తున్నాం. మళ్ళీ కొంతమంది సాక్ష్యాలు చెప్పారు, వాళ్ళు బంధువులు పిల్లల గురించి చెప్పారు. వాళ్ళకి ఆనందమే, ఎందుకంటే వాళ్ళ దగ్గర సన్నిహితులు. కానీ మనకి ఆహా అనుకుంటాం. ఎందుకు? వాళ్ళతో మనకు ఆ సంబంధం లేదు. ఆ సన్నిహితత ఉంటే, ఆ దగ్గరతనం మనకు ఉంటే వాళ్ళ కన్నీటిలో మన కన్నీరు కలుస్తాయి, ఏడుస్తాం. వారి నొప్పిలో మనకి నొప్పి కలుగుతుంది. అది సంఘమందు అది ఉండాలి. ఆ రకమైన భావంలోనికి మనం రావాలి. ప్రవచన గ్రంథాలు పాత నిబంధనలు అంటాడు, కార్యములు అల్పములు అయి ఉన్నప్పుడు దాన్ని తురీకరించిన వాడెవడు? అంటే విషయాలు తక్కువగా చులకనగా చిన్నగా ఉన్నప్పుడు చులకన భావం, తృణీకార భావం ఉంటుంది. అది ఎవరికేనంటే బయట నుంచి చూసేవారికి, ప్రేక్షకులుగా ఉన్నవారికి ఆ చులకన భావం ఉంటుంది. కానీ అందులో ఉన్నవారికి చులకన భావం ఉండదు.
మనం ఈ స్థితి నుండి మనం మారాలి, ఈ స్థితి నుండి మనం ముందుకు వెళ్ళాలి. ప్రభువా, నువ్వేమైనా చేయగలవు, నువ్వు మా కథ మార్చగలవు అని మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అందులో పాలు పొంది బాధ్యత వహిస్తే మనం ఆనందించగలం. ఇప్పుడు చాలాసార్లు చెప్తున్నాను ఈ మాట, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన ఫలితం రావడం లేదు. ముఖ్యంగా మనుషుల విషయంలో మన సంఘుల వారి గురించి ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ మార్పు కనబడడం లేదు. దేనికి అని అంటే, పోయిన వారం జ్ఞాపకం చేస్తాను అనుకుంటున్నాను ఇది, అదేదనగా దేవుడు మనందరికీ స్వేచ్ఛ చిత్తాన్ని ఇచ్చాడు. దేవుడు ఆ స్వేచ్ఛ చిత్తాన్ని ఆయనే ఉల్లంఘించాడు. అనగా నిర్ణయం చేసుకునే అధికారం, ఆ అవకాశాన్ని దేవుడే ఇచ్చాడు. దాన్ని ఆయన దాటిపోయి మన మనసును మార్చి నువ్వు ఎలా చేయాలి చేసే ఆ బుద్ధిని ఆయన పుట్టించడు. మనం మార్చుకోవాలి, మనం ఆశించాలి. మనం ఆశించిన దాన్నే చేస్తాడు తప్పించి బలవంతంగా ఒక యంత్రంలాగా, ఒక రోబోలాగా, లేదా కంప్యూటర్ ప్రోగ్రామ్ లాగా ఆయన మార్చడు. ఇప్పుడు మనుషులకు స్వేచ్ఛ చిత్తం ఉంది కాబట్టి దేవుడిచ్చిన ఆ గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని దేవుని వ్యతిరేకంగానే మనం పనిచేస్తూ ఉన్నాం. దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఆ యొక్క సాధనాన్ని మనం ఉపయోగిస్తూ ఉన్నాం, ఆ స్వేచ్ఛ చిత్తాన్ని. కానీ దేవుని సంఘమా గ్రహించండి, మనం ముందుకు సాగాలి. సాధించవలసింది, చేయవలసింది ఎంతో ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. చాలా మంది క్రైస్తవుల యొక్క అభిప్రాయం, భావన ఏమిటనంటే, రక్షించబడ్డాం, ప్రభు వచ్చినప్పుడు ప్రభు రాకడలో ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. కనుక ఈ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకుంటారు. అనగా రక్షణ పొందడం, ప్రభుని అంగీకరించడం, నమ్మి బాప్తిస్వం పొందడం, ఆ తర్వాత ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. మరి మధ్యకాలంలో దీన్ని వదిలేస్తున్నాం. వదిలేసి మనం టికెట్ కొనేసుకున్నాం, మన విమానం వస్తే విమానం వచ్చి ఎగిరిపోతాం. కనుక ఈ మధ్యలో మనం చేయవలసింది ఏది లేదు అనే భావనతో ప్రేక్షకులుగా మనం మిగిలిపోతూ ఉన్నాం. ప్రేక్షకులుగా ఉన్నప్పుడు చాలా విమర్శ చేస్తాం మనం కదా. సినిమా చూస్తున్నప్పుడు ఆ హీరో ఇలా చేసుకునవలసింది కాదు, లేకపోతే అతను ఎలా చేసుకునవలసింది, అలా కాకుండా ఇలా చేసుకుంటే బాగుండు. మనం బయట నుంచి ఎన్నో విమర్శలు చేయడం చాలా సులువు ప్రేక్షకులుగా ఉన్నప్పుడు. మొత్తం ఆ డైరెక్టర్ని, తర్వాత ఇంక అందరినీ తప్పుపట్టి ఆ పాటల గురించి అన్నిటి గురించి మనం తోస్తామంటే ఎవరినైనాది ఎంత ప్రోత్సాహం, ఎవరది? నేను హెచ్చిపోకుండానట్లు ఇలాంటి వారిని పెడతాడు, అలాగే నీరు కారిపోతుంది. ఎక్కడున్నావు? తోస్తాం, తోక వేస్తారు, చూస్తారు, తోస్తారు. ప్రేక్షకులుగా ఉన్నప్పుడు ఇవన్నీ చేయవచ్చు, కానీ అందులోనే మనం ఉన్నప్పుడు, మనం ఆ కార్యంలో ఉన్నప్పుడు, అప్పుడు మన ప్రవర్తన, మన ఆలోచన ఎలా ఉంటుంది? నా ఆశ, కోరిక మన సంఘంలో ఎవ్వరు కూడా ప్రేక్షకులుగా ఉండకుండా అందరూ కూడా పాలు పొందే వారంగా ఉండాలి. ఇక మీదట ప్రేక్షకులు ఎవరు కూడా మన సంఘమందు ప్రేక్షకులుగా ఎవరు ఉండకూడదు. ఇప్పుడున్నవారు దయచేసి ప్రారంభిస్తున్న వారు కనుక ఇది ఇక్కడి నుంచి ప్రతిరోజు ఇదే విషయం అంటే వేరువేరుగా ముందుకు వెళ్దామని ఆశిస్తూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున
ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున ఈ కారణం చేత అని 2వ వచనములో మనం చేయవలసిన విషయాన్ని గురించి రాస్తున్నాడు. మొదటి భాగం చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున. అయితే ఈ సాక్షి సమూహం ఎవరు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చాలా మంది పేర్లు అక్కడ చూస్తాం మనం. అబ్రహాం మొదలుకొని అనేక మంది పేర్లు, మోషే, ఇంకా కొన్ని రాస్తూ మరి ఇలా ఈ పేర్లు వీరందరి చరిత్ర రాసుకుంటూ పోతే చాలా అవుతుంది అని చెప్పి 11వ అధ్యాయంలో రాస్తాడు ఆయన. హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు ఏటమ్మా? విశ్వాస వీరుల యొక్క పట్టిక. ముప్పై అంటున్నాడు, ఇంకా ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అని వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించడానికి సమయము చాలదు. అప్పుడు ఇప్పుడు ఇదే సమస్య. ఎవరికి సమయం చాలదు? మాకు సరిపోద్ది, కానీ మీకే చాలదు. మీకు బోల్డ్ పనులు కదా. ఇప్పుడు ఇక్కడ అవగానే ఎక్కడికి ఉంటుంది మీకు భోజి గగాన, అది ముఖ్యం మనకి. కనుక ఈ విశ్వాస వీరందరూ కూడా ఇంక వీరు మాత్రమే కాకుండా ప్రభునందు విశ్వాసం నుంచి మనకంటే ముందు వెళ్ళిపోయిన దేవుని యొక్క బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారందరూ ఎలాగున్న ఈ సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఈ భాగం మనం చూస్తే మనకు ఒక చిత్రం మన మనసులో, మన ఊహలో రావాలి. అదేవిధంగా ఒక స్టేడియం ఊహిద్దాం. ఆ స్టేడియం ఊహిస్తూ ఇక్కడ స్టేడియంలో ఎవరెవరు ఉంటున్నారు? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మన ఆవరించినందున ఈ స్టేడియంలో ఎవరు ఉన్నారు? స్టేడియంలో మనకు తెలుసును, గ్యాలరీస్ ఉంటాయి, అనగా స్టాండ్స్ ఉంటాయి, అనగా చూడడానికి వచ్చిన వారు. వైజాగ్లో క్రికెట్ స్టేడియం చూస్తాయి. ఆ స్టాండ్స్ అన్నిట్లో ఎవరు ఉంటారు? చూచేవారు చాలామంది ఉంటారు, ప్రేక్షకులు. అయితే ఆ లోపల గ్రౌండ్లో, ఎరీనాలో ఉండి అందులో పోటీ పడేవారు, పరిగెత్తేవారు, కానీ ఆయా క్రీడలు పాలు పొందేవారు ఆ ఎరీనా లోపల రింగ్లో ఉంటారు. అయితే ఇప్పుడు ఆ స్టేడియంలో, ఆ ఎరీనాలో, లేకపోతే ఆ క్రీడా స్థలిలో ఉన్నది ఎవరు? స్టాండ్ల మీద ఉన్నది ఎవరు? ఇది మొట్టమొదటిసారి నేను అడిగినప్పుడు నాకు వచ్చిన జవాబు, ఆ స్టాండ్లో ఉన్నది మేము అని చెప్పారు మన సంఘంలోనే. విజ్ఞాపం పొందలేదు. కానీ స్టాండ్లో ఉన్నది మనం కాదు, మనం అని భావించి, ప్రేక్షకులు భావించి మనం ఆనందిస్తూ ఉంటాం. కానీ ఆ ప్రేక్షకులు ఎవరు అనగా ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న భక్తులు వీరందరూ కూడా ఆ స్టాండ్స్లో వారు కూర్చొని ఉన్నారు. మేఘము వలె మన చుట్టూ ఆవరించి ఉన్నారు. కనుక వారు ఆ స్టాండ్స్లో నుండి మనల్ని చూస్తూ ఉన్నారు. వారు చూస్తూ స్టాండ్స్లో ఉన్నవారు చేసే పని ఏమిటి? సైలెంట్గా కూర్చుంటారా? ఎంత హడావుడి! వీళ్ళే బంతి కొడుతున్నట్టుగా, వీళ్ళే ఆడుతున్నట్టుగా, వీళ్ళే పరిగెడుతున్నట్టుగా, వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ అలసిపోతూ ఉంటారు కదా స్టాండ్స్లో ఉన్నవాళ్ళు. సైలెంట్గా ఉంటారా? నిశ్శబ్దంగా ఉంటారా? మౌనంగా ఉంటారా? ఎంత హడావుడి, ఎంత గోల! ఆ ఆటలో వారు ప్రేక్షకులుగా ఉన్నప్పటికీ లేనవై, వినితమై, ఓడిపోతే ఏడుస్తారు, గెలిస్తే ఆనందిస్తారు, వారు సపోర్ట్ చేస్తున్న వారి విషయమై. కనుక ఇక్కడ చూసినప్పుడు ఆ ప్రేక్షకులు ఎవరనగా దేవుని యొక్క పరిశుద్ధులు, మనకంటే ముందు వెళ్ళిపోయిన వారు. అయితే ఇప్పుడు ఎరీనాలో, ఆ రింగ్లో ఉన్నది ఎవరు అని అంటే మనము.
మనం అందులో ఉన్నాం, క్రీడాకారులుగా మనం ఉన్నాం. ఇంకా నువ్వు మనం మాత్రమే కాకుండా కోచెస్ ఉన్నారు, అనగా మనం నడిపించేవారు ఉన్నారు, గైడ్స్ ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు, అంపైర్స్ ఉన్నారు, రిఫరీస్ ఉన్నారు. ఇంకెలాగూ అనేకమైన బాధ్యతలు వహిస్తూ మైదానంలో ఉండి క్రీడాకారులతో పరిగెడుతూ ఆటాడుతూ ఆడిస్తూ ఉన్నవారు ఉన్నారు. కనుక ఆ గ్రౌండ్లో ఉన్నది ఎవరు అని అంటే దేవుని సంఘమైన మనం. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఆ గ్రౌండ్లో? పౌలు తన పత్రికలో రాస్తాడు, క్రైస్తవ జీవితం, క్రైస్తవ విశ్వాసం ఒక పరుగు పందెంతో పోలుస్తాడు. తన జీవితం చివరిలో అంటాడు పౌలు, తిమోతి పత్రిక వచ్చే సమయానికి అంటాడు, నా పరుగును కడముట్టించితిని, అనగా ఐ హావ్ ఫినిష్డ్ ద రేస్. నా పరుగును నేను కడముట్టించాను. మనము మన పరుగును కడముట్టించాలి. ఇప్పుడు ఈ పరుగు పందెంలో చూసినప్పుడు ఆ అథ్లెటిక్స్ వారందరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు కదా. ఎవరో ఒకరికే బహుమానం, ఎవరికో ఒకరికే ఫలితం, లేదా ఇద్దరు లేక ముగ్గురికి వస్తుందేమో. కానీ మన పరుగులో, మన పందెంలో ఉన్న విషయం ఏదనగా మనం అందరము కూడా విజయం సాధించగలం, మనందరము కూడా గమ్యము చేరుకోగలం, మనందరికీ బహుమానం ఉంది. అందరికీ పౌలు అంటాడు, నా కొరకు జీవ కిరీటము దాచిపెట్టబడింది. జీవ కిరీటం ఉంది. మనొక్కొక్కరికి కిరీటాలు, బహుమానాలు, ఆశీర్వాదాలు, బిరుదులు, గౌరవాలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఎదురు ఉంది. అయితే ఈ పందెంలో మనం ఒకరితో ఒకరు పోటీ పడడం లేదు, మనం కలిసి పరిగెడుతున్నాము. మనం పరిగెడుతున్న దేనికనగా మన కొరకు నిర్దేశించబడిన రంగం. ఇంగ్లీష్ చదువులో ట్రాక్ అంటాడు, మన కొరకు నిర్దేశించబడిన ట్రాక్. దేవుడు మన కొరకు ఒక ట్రాక్ని పెట్టలేదు, ఒక పని, ఒక బాధ్యత. లేకపోతే ఇదిగో ఆ దూరం, ఆ ప్రయాణం, ఆ పరుగు. ఆ పరుగును మనం ముగిస్తే, మన పని ముగింపు అయిపోతే మన పందెం నుంచి బయటికి వెళ్ళిపోయి మనం ఏమవుతాం? ప్రేక్షకుల గ్యాలరీలో మనం చేరిపోతాం. మన దేశమంతా చూసినప్పుడు దేవుని చేత బహుబలముగా వాడబడుతున్న దేవుని సేవకులు మరణించడం చూస్తూ ఉంటే, ప్రభు వారికి కొంతకాలం ఆయుష్ ఇస్తే బాగుండు కదా, ఇంకా బ్రతికుంటే బాగుండు కదా అని మనకి అనిపిస్తూ ఉంది. కానీ సర్వం ఎరిగిన వాడు ఆయన, జ్ఞాని ఆయన చిత్తం. వారు పరుగు పూర్తయింది ఆయన దృష్టిలో, మన దృష్టిలో కాదు. లేకపోతే అంటే పరిగెత్తిన ఆయన దృష్టి కూడా కాకపోవచ్చును, కానీ దేవుని దృష్టిలో ఆ పని అయిపోగానే ఆయన తీసుకుని పోయాడు. ప్రేక్షకుల గ్యాలరీలో వారు ఉన్నారు. కానీ ఈ దినమందు మనం ఇచ్చేస్తాం మన పరుగు, మన కొరకు దేవుడు నిర్దేశించిన పరుగు, మన పని, మన పర్పస్, మన జీవితం దేని కొరకు మనం ఏర్పాటు చేస్తున్నాం, ఆ ఉద్దేశం అది నెరవేర్చితే దాని తర్వాత మనకు బహుమానం ఉంది. బాప్తిస్మం పొందినంత మాత్రం చేత పరలోకాన్ని వెళ్ళిపోవడం ఇది కాదండి, మధ్యలో చాలా ఉంది. మన రక్షణను కాపాడుకుంటూ, రక్షణలో కొనసాగుతూ, రక్షణ కార్యం సంపూర్తి కావాలి. ఒక్కసారి బాప్తిస్మం పొందినంత మాత్రం చేత నాకు పరలోకం గ్యారంటీ, నాకు టికెట్ వచ్చేసింది, నేను వెళ్ళిపోతాను అనుకోవడం చాలా పొరపాటు. రక్షించబడ్డావు, నీ రక్షణ జీవితం, క్రైస్తవ జీవితం మొదలైంది, అందులో కొనసాగాలి. దారిలో బదిలీలు ఉన్నాయి, కార్యాలు ఉన్నాయి, తర్వాత పూర్తి చేయవలసిన ఒక లక్ష్యం ఉంది. అది పూర్తి చేసి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కొన్ని వారాల క్రితం టేనా వచ్చినట్టు చెప్పింది, బిసంకటక హాస్పిటల్లో ఒక ఆయన ఇంచుమించు నా వయసే, నాలాంటి సమస్య, గుండె సమస్య కలిగింది. అయితే వైద్య సహాయం అందక ముందే ఆయన చనిపోయారు. అది వెంటనే వచ్చిన ప్రశ్న, ప్రభా టేనా ప్రార్థన చేసి, ప్రభా మా నాన్నగారిని కాపాడావు, డాడీని కాపాడావు, ఆయన ఎందుకు కాపాడలేదు అన్నప్పుడు దేవుడు ఇచ్చిన జవాబు ఏదనగా ఆయన పని అయిపోయింది. ఆయన చేయవలసిన కార్యం పూర్తయింది, కానీ మీ డాడీ చేయవలసిన పని ఇంకా ఉంది కాబట్టి ఉంచారు. కనుక మన పని ఏమిటి, మనకు దేవుడు నిర్దేశించిన పని ఏమిటి, దాన్ని మనం పూర్తి చేసి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఒకసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, ఇది స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఎక్కువగా వివరిస్తున్నాను, కానీ
రాత్రులు మాట్లాడినప్పుడు ఇంత వివరంగా వీళ్ళంతా ఫాస్ట్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. పూర్తి చేయాలి, ఇది కనుక ఆశిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2:10 అంటాడు, మరియు వాటి యందు మనం నడుచుకునే వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అనగా మన ఒక్కొక్కరి విషయమై దేవుడు ముందుగా కొన్ని సత్క్రియలు, మంచి కార్యాలు సిద్ధపరిచాడు. వాటిని మనం చేయాలి. ఇది ఎవరికి? మనందరికీ. ఈ సందర్భం ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎప్పుడు అని అంటే ఎఫెసీ పత్రిక 2:8 మనం చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ గురించి మొదలు పెట్టాడు ఇక్కడ. మనం రక్షించబడ్డాం. ఎలా రక్షించబడ్డాం? మన క్రియల వల్ల కాదు, మన శక్తి వల్ల, మన ప్రభావం వల్ల కాదు, కానీ విశ్వాసము ద్వారా కృపచేతనే అనగా దేవుని యొక్క కృప, దేవుడు చేసిన కార్యమందు మనకు విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డాము. ఇది దేవుని వరమే, ఇది మన వల్ల కలిగినది కాదు. అయితే మీరు రక్షించబడిన వీరు అంటున్నాడు ఇక్కడ, మనం నడుచుకునే వాళ్ళని, వాటి మనం నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ, మనం నడవాలని చెప్పి కొన్ని సత్క్రియలు, మంచి కార్యాలు మనకు ముందుగానే సిద్ధపరిచాడు. ఎప్పుడు సిద్ధపరిచాడు? భూమికి పునాదులు వేయబడక మునిపే క్రీస్తునందు మనల్ని ఏర్పాటు చేసుకొని మనం చేయాలని చెప్పి కొన్ని మంచి కార్యాలు, సత్క్రియలు మన కొరకు నియమించాడు. వాటి యందు మనం ఉండాలి. మనం చేయవలసిన సత్క్రియలు ఏమిటో మనకు తెలుసుందా? అది తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఈ తర్జుమా తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో NLTలో చూస్తే ఇంకా కొంచెం వివరంగా మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం, God saved you by His grace when you believed. దేవుడు తన యొక్క కృప చేత మీరు విశ్వసించగా మిమ్మల్ని రక్షించాడు. అండ్ యు కాంట్ టేక్ క్రెడిట్ ఫర్ దిస్. దీన్ని బట్టి మీరు ఇది నా వల్ల కలిగిందని దాని గురించి మీరు అతిశయించడం వీల్లేదు. ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడు నుండి ఒక కృప వరవరంగా ఇచ్చాడు. సాల్వేషన్ ఇస్ నాట్ రివార్డ్ ఫర్ ద గుడ్ థింగ్స్. మనం చేసిన మంచి కార్యం కొరకైన బహుమానంగా రక్షణ కాదు అని చెబుతూ, ఫర్ వీఆర్ గాడ్స్ మాస్టర్ పీస్, హి హస్ క్రియేటెడ్ us anew in Christ Jesus, so we can do the good things he planned for us. ఇది చూసినప్పుడు అంటున్నాడు, he has created us anew. అనగా మనం రక్షించబడినప్పుడు జరిగింది ఏదనగా దేవుడు మనల్ని నూతనముగా పుట్టించాడు. he made us anew. అదేనా మాట? he has created us anew. ఓ నూతన వ్యక్తిగా మళ్ళా తిరిగి సృజించాడు. ఒకప్పుడు మనం దేవుని చేత సృజించబడ్డాము, కానీ తర్వాత పాపంలో పడి, శాపంలో పడి, దేవునికి దూరమై దేవుని శత్రువులుగా ఉంటూ ఉన్నప్పుడు ఆయన కృప చేత ఎప్పుడైతే ఆయన విశ్వాసం మనం ఉంచామో ఆయన చేసిన పని ఎదురుగా మనం తిరిగి నూతన సృష్టిగా చేశాం. ఆ నూతనమైన సృష్టిగా మనం చేసినప్పుడు ఆయన ఉద్దేశం మన కొరకు ఇదిగో ఈ కార్యాలు చేయాలి, రక్షించబడిన నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె ఈ పనులు చేయాలి అని మంచి క్రియలు ఆయన నిర్ణయించాడు. కనుక మీరు చేయాలని చెప్పి పౌలు ఇక్కడ ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. కనుక మనము రక్షించబడ్డాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల భాగం NLT తర్జుమాలో హెడ్డింగ్ ఇచ్చాడు, ఏదనగా మేడ్ అలైవ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో పాటు మళ్ళా సజీవులమయ్యాం. ఎఫెసీ పత్రిక మాట్లాడుతూ మీకు చెప్పాను, గుర్తుందో లేదో,
యేసు ప్రభు యొక్క పుట్టుకలో మనల్ని కలపలేదు దేవుడు, ఆయన జీవితంలో మనల్ని కలపలేదు. కానీ మనల్ని ఎక్కడ తీసుకుని వచ్చాడంటే యేసు ప్రభు యొక్క మరణములో మనల్ని తీసుకుని వచ్చి, యేసు మరణించినప్పుడు ఎఫెసీయులకు మొదటి అధ్యాయంలో విషయాన్ని బోధించారు. ఆయన మరణించినప్పుడు ఆయనతో పాటు మనము కూడా మరణించాం. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయనతో పాటు మనం మళ్ళా తిరిగి లేచాం. పాతది గతించిపోయింది, పాతది సమాధి చేయబడింది, మన నూతనమైన వ్యక్తిగా తిరిగి జన్మానుభవాన్ని సూచిస్తూ మనం లేచాం. ఆ తర్వాత ప్రభు యొక్క ఆరోహణాన్ని దాన్ని కూడా మనకు ఆపాదించి ఎఫెసీయులకు రాస్తున్నాడు, ఆయనతో పాటు మన పరలోకానికి ఆరోహణమయ్యాం. అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నామనంటే ఆత్మీయంగా ఎఫెసీయులకు పౌలు చెప్పిన దాని ప్రకారంగా క్రీస్తు యేసుతో పాటుగా ఆయన సింహాసనం మీద ఆయనతో పాటు మన ఆశీర్వాదమై ఉన్నాం. ఇది మన యొక్క స్థితి. కనుక క్రీస్తులో మనల్ని రక్షించి మరణానికి దాసులమైన పాపమునకు దాసులను మనం విడిపించి పునరుత్థానాన్ని కలుగజేసి నిత్య జీవాన్ని మనకిచ్చి తనతో పాటు నిత్య జీవ రాజ్యంలో మనల్ని చేర్చుకున్నాడు. అయితే అది ఆత్మీయంగా మనకి స్థితి ఎక్కడ? అయితే ఆ స్థితి మనకు నెరవేర్చబడాలి. నిత్యత్వానికి ఆయనతో పాటు ఏర్పడి చేయాలి. ప్రకటన చివరిలో చూస్తాం, మన తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సంఘము కలిసి భూలోకమందు నివసిస్తూ ఈ లోకరాజ్యాలన్నింటినీ ఏర్పడి చేసే ఆ భవిష్యత్తు మనం చూస్తాం. అందులో మనం పాలు పొందాలి అని అంటే ఇక్కడ అంటున్నాడు పౌలు పత్రికలో, పౌలు ఎఫెసీ పత్రికలో మన కొరకు ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. కానీ ఇది ఎవరో కొద్దిమంది కాదు, అందరికీ, మనం అందరము ఆ క్రియలు చేయాలి, ఆ పని చేయాలి. అందరికి ఒకటే పని కాదు, అందరిది ఒకటే పందెం కాదు. తర్వాత ఇందులో పోటీ లేదు, మనది మనం పూర్తి చేయాలంతే. ఆ ఒకరిదొక మన పన్ను మనం పూర్తి చేయడంలో మిగతా వారికి సహకారం మనకు కావాలి. ఎఫెసీయులకు అంటాడు, సంఘాన్ని గురించి మాట్లాడుతూ, అది ఇంకా బోధించలేదు కానీ అక్కడ ఈ విషయం మీకు గ్రహించడం గురించి చెబుతూ ఉన్నాను. అక్కడ అంటాడు, సంఘం ఒక శరీరంతో పోలుస్తూ ప్రతి అవయవము దాని పని చేస్తూ ఉంటుండగా, ఇది తెలుగు తర్జుమాలో ఆ భావం కనబడదు కానీ ఇంగ్లీష్ తర్జుమాలో ఎన్ఎల్టీ తర్జుమాలో చెప్తున్న విషయం ఏదనగా మిగతా అవయవాలకు బలం కలుగుతుంది. ప్రతి అవయవము దాని పని చేస్తూ ఉంటే దాని ప్రక్కన మిగతా అవయవాలకు బలం కలుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? శరీరం అంతా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. సాధారణంగా మనకి శారీరకంగా మనకు తెలిసిన సత్యమేదనగా మనం పనిచేస్తున్న అవయవాలు, పనిచేస్తున్న కండరాలు అవి బలం పొందుతాయి మామూలు భౌతికంగా మన దేహంలో. కానీ ఆత్మీయంగా దేవుని యొక్క సంఘంలో ప్రతి ఒక్కరూ తమ పని తాము చేస్తూ ఉండగా జరిగేది ఎదురుగా మిగతా వారికి, ప్రక్కన వారికి కూడా బలాన్ని ఇస్తున్నాం, శక్తిని ఇస్తున్నాం. కానీ ఈ రకంగా మనందరం కలిసి పనిచేయడం ద్వారా ఎవరి పనిని వారు చేస్తూ ఉండి మిగతా వారి యొక్క బలహీనతలో మన బలాన్ని వారికి ఇస్తూ అందరము కలిసి బలమైన శక్తివంతమైన శరీరముగా మనం ఎదుగుతూ, ఎఫెసీయులకు మనం చూస్తాము, సంఘము వధువుగా, కన్యకగా, మచ్చ, ముడత, డాగు, కలంకం అట్టిది మరి ఏది లేని పరిశుద్ధమైన కన్యకగా ప్రభువుకు సిద్ధపడిన ఆ జీవితం, అది ఎలా సాధ్యం అనగా శరీరం ప్రతి అవయవము దాని పని చేస్తూ ఉండాలి. కనుక వాళ్ళ ఎవరము కూడా ప్రేక్షకులుగా ఉండడానికి వీలు లేదు. క్రైస్తవ బైబిల్లో ముఖ్యంగా నూతన నిబంధనలో ప్రేక్షక పాత్ర మనకు లేదు. అయితే ఈ హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో చెబుతున్న మాట, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మళ్ళీ ఆవరించి ఉన్నందున. ఎందుకు వాళ్ళు చూస్తున్నారు? వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏమిటి? వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు మన గురించి వారికున్న బాధ ఏమిటి? వారికున్న ఆసక్తి ఏమిటి? బాధ అనేకంటే వారికున్న ఆసక్తి ఏమిటి? నా ఆలోచన చేస్తే ఆ కారణం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39-40 వచనాలు. ఇది మొట్టమొదటి నాకు అర్థమైనప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేశారు, చాలా ఆనందమైంది. ప్రభా, నీ బుద్ధి జ్ఞానం ఎంత గొప్పవి, ఎంతో ఆశ్చర్యం. ఆయన నీ కృప, ఆయన నీ ఆలోచన ఎంత గొప్పదని.
ఈ వచనాలు చదివిన ప్రతి సమయం ప్రభువును స్తుతిస్తా. హెబ్రీ పత్రిక 11:39-40 వచనాలు. వీరందరూ అనగా ఆ 11 అధ్యాయంలో విశ్వాస వీరులు వారందరూ కూడా తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారు అయినను వారందరూ కూడా విశ్వాసం ఉన్నారని దేవుడు వారి గురించి సాక్ష్యం పలుకుతున్నాడు. వీరు శ్రేష్టంగా ఉన్నారు, శ్రేష్ఠ విషయాలు సాధించారు, వీరు నా యందు విశ్వాసంతో బలమైన కార్యాలు చేస్తారు అని చెప్పి వారిని బట్టి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ దేవునికి సాక్ష్యం మనకు ముఖ్యం. మన నిత్యత్వానికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ఇదిగో ఇతను నాకు తెలుసునని ప్రభు సాక్ష్యం ఇస్తేనే పరలోక రాజ్య ప్రవేశం మనకు ఉంటుంది. ఆయన సాక్ష్యం ఇవ్వకపోతే, ఇదిగో నాకు తెలుసు ఇతను నా కుమారుడు, నా కుమార్తె, వీరికి నేను ప్రాణం ఇచ్చిన సాక్ష్యం ప్రభు చెప్పకపోతే నిత్యనాశనం, నరకం. అందుకని సువార్తలో చూస్తాం. కాబట్టి మీరు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఇప్పుడు సిగ్గుపడదు. ఇప్పుడు మీరు సిగ్గుపడితే అప్పుడు ఆయన సిగ్గుపడతాడు. ఇప్పుడు మనలో చాలా మంది ప్రభువు గురించి సాక్ష్యం ఇవ్వడానికి, యేసు ప్రభువుని నమ్ముకుని చెప్పడానికి మన సిగ్గు. మంచిదే, సిగ్గుపడండి. కానీ అక్కడ ఆయన సిగ్గుపడితే మనకు భవిష్యత్తు లేదు, నిత్యనాశనం, నరకం. కానీ వీరందరూ కూడా సాక్ష్యం పొందారు. కానీ మనము లేకుండా, సంపూర్ణులు కాకుండా నిమిత్తం, మనము లేకుండా వాళ్ళు పూర్తి అయిపోలేదు. పందెంలో గెలిచారు, వారి జీవిత పరుగు ముగించారు. పౌలు మిగతా భక్తులందరూ, అబ్రహాం మొదలుగా వీరందరూ కూడా సాధించారు, సాక్ష్యం పొందారు. కానీ వారు సంపూర్ణులు కాలేదు. సంపూర్ణ కాకుండా దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన ముందుగా సిద్ధపరిచింది కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. అంటే వారు ఆ సంపూర్ణతలోనికి, దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క ఆ బహుమానాలు తీసుకునే ఆ స్థితిలోనికి వారు వెళ్ళలేదు. ఎప్పుడు వెళతారంటే మనము కూడా దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన ముందుగా మనము లేకుండా వారు సంపూర్ణులు కాలేదు. అనగా మనము కూడా ఆ లిస్టులో చేరితే, మనము కూడా మన పరుగును ముగించి సాక్ష్యం పొందితే, మనము వారితో చేరినప్పుడు లోకాంతమందు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనకి ఒకేసారి బహుమతి ప్రదానం. ఇప్పుడు క్రికెట్ స్టేడియంలు కానీ, లేకపోతే ఫుట్బాల్ స్టేడియంలు కానీ చూసినప్పుడు ఆట అంతా అయిపోయిన తర్వాత, టోర్నమెంట్ అయిపోయిన తర్వాత మొత్తం అందరి ముందు ఇస్తారు. అయితే అది ఎంతో దీవెనకరమైనది, ఎంతో ఆనందం కలిగించేది. అయితే మన క్రైస్తవ జీవితంలో చూసినప్పుడు మనం ఇంకా టోర్నమెంట్ సాగుతూనే ఉంది, స్టేడియం ఇంకా ఫుల్గానే ఉంది, క్రీడాకారులు ఇంకా ఆడుతూనే ఉన్నారు, క్రీడకి ఆడుతున్న వారు మన స్టాండ్స్ వెళ్ళిపోతున్నారు. కానీ ఒకనొక దినమందు ఆటంతా పూర్తవుతారు. ఈ భూమి ఆకాశం లయమైపోయి కొత్త ఆకాశం, కొత్త భూమి ఏర్పడి ఆ సమయంలో సర్వలోకము ఎదుట అబ్రహాముతో పాటుగా, ఇస్సాకుతో పాటుగా, మోషేతో పాటుగా, పౌలు వీరందరితో పాటుగా మన పేరును కూడా పిలువగా మనం వెళ్ళి మన బహుమానాన్ని మనం పొందుకుంటాం. కనుక ఆ దినము కొరకు, ఆ విషయము కొరకు ఈ పరిశుద్ధులు ఎదురు చూస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు, మనల్ని బలపరుస్తూ ఉన్నారు, మనం గెలవాలని ఆశిస్తున్నారు. ఈ పరుగు త్వరగా పూర్తవ్వాలి. ఇది అయిపోతే బహుమతి ప్రధానోత్సవం, కిరీటాలు, బహుమానాలు, నిత్యత్వానికి ఆయనతో వాళ్ళు చేయవలసిన బాధ్యతలు, పనులు, భవిష్యత్తులో వాళ్ళకు ఉన్నది గొప్ప ఏలుబడి. ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు లోకరాజ్యాలన్నిటినీ ఏలుతాం. దాని కొరకు వారు మనం అందరం కూడా సిద్ధపడుతూ ఉన్నారని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. ఈ హెబ్రీ పత్రిక 11:30 వచనాలు ఇంగ్లీష్ చదివారు అంటాడు, దే వుడ్ నాట్ రీచ్ పర్ఫెక్షన్ వితౌట్ అస్. మనం లేకుండా వారు సంపూర్ణులు కాదు. కనుక ఆ సంపూర్ణత కోసం వారి స్టాండ్స్లో ఉండి మనను ప్రోత్సహిస్తున్నారు. కనుక మనం చేయవలసిన పని పరుగులో మనం పరిగెత్తాలి, మన కొరకు నిర్దేశించిన ట్రాక్లో మనం పరిగెత్తాలి. ఇప్పుడు క్రీడాకారులకు కొన్ని విషయం మనందరికీ కూడా తెలుసును. కొంతమంది పరిగెత్తడం అనుకుంటారు, కానీ పరిగెత్తినప్పుడు ఒక ట్రాక్ ఉంటుంది, ఒక నియమం ఉంటుంది, ఒక సమయం ఉంటుంది, ఒక దూరం ఉంటుంది.
బోర్డు నియమాలు, కట్టడం, రూల్స్ ఉంటాయి. పరిగెత్తడం అంటే పరిగెత్తడం కాదు, దాని నియమాలను అనుసరించి, కట్టడం అనుసరించి, పరిధిని అనుసరించి పరిగెత్తాలి. ఇప్పుడు ఈ లోకంలో చాలామంది క్రైస్తవులు చూస్తాం, పరుగో 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 పరుగు, రాత్రి పగులు పరిగెడతారు. కానీ ఏమిటా పరుగు? వారి సొంత ఇష్టం, సొంత ఆలోచన, అంతే తప్ప వారి కొరకు నిర్దేశించిన పందెంలో వారు ఉన్నారా అని ఆలోచన చేస్తే అంత ఊరంతా మేమే ఉండాలి, అన్ని చోట్ల మేమే ఉండాలి, అంతా వాదే మేమే అనే భావనతో ఊరంతా పరిగెడతా ఉండాలి. అది కాదండి పరుగు పందెం అన్నప్పుడు. ఒక ట్రాక్ నియమిస్తారు, ఆ ట్రాక్లోనే పరిగెత్తారు. పక్క ట్రాక్లో వెళ్ళడానికి వీల్లేదు. ఆ పక్క ట్రాక్లో వెళ్తే డిస్క్వాలిఫై అయిపోతాం. అంతేగా? అవును కదా? ఏ ట్రాక్ అయితే మనం నియమించో ఆ ట్రాక్లోనే వారు పరిగెత్తాలి. ఈ ట్రాక్ కూడా, ఆ ట్రాక్ బాగుంది, ఆ రంగు బాగుంది, అక్కడ కార్పెట్ బాగుంది, అక్కడ పరిగెడతానంటే కుదరదు. నీకు ఏ ట్రాక్ నియమించాలో ఆ ట్రాక్లోనే నీవు పరిగెత్తాలి. దేవుడు మనం నిర్దేశించిన పని, మనకు అప్పగించిన పరిధి మనం చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ దినమందు మొదలుగా చెప్తున్నాను, యు ఆర్ నాట్ ఎ స్పెక్టేటర్. యు ఆర్ నాట్ టు స్పెక్టేట్. ఇట్ ఈస్ నాట్ యువర్ రోల్. మనం ప్రేక్షకులుగా ఉండడం అనేది మన యొక్క పాత్ర కాదు. అవునా? మన పాత్ర కాదు. మనం చూసేవారుగా, ప్రేక్షకులుగా ఎప్పుడు వెళ్తామంటే ఈ లోకయాత్ర ముగించుకొని చనిపోయిన తర్వాత అందులోకి వెళ్తాం. అంతవరకు ఈ లోకంలో ఏడు మనం చెప్పండి. మన పాత్ర ఏమిటి? 10 మంది ఉండడం, పరిగెత్తాం, చురుగ్గా ఉండడం. దాని కొరకు అంటాడు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసంలో కర్తవ్యం దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచు మన ఎదురు ఉంచబడి పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. మనం పరిగెత్తాలి. ఈ పరిగెత్తడం కోసం ఏం చేయాలి? ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టు పాపం విడిచిపెట్టాలి. ప్రతి భారం, బరువు. ఇప్పుడు క్రీడాకారులు ఎలా పరిగెడతారు? సూట్లు వేసుకుని బయలుదేరతారా? పట్టు చీరలు కట్టుకొని ఎలా పరిగెడతారు? వీలైనంత మినిమం వస్త్రాలు ధరించి, అనగా వారు పరుగుకి ఆటంకం కలగకుండా, బరువులు లేకుండా, వస్త్రాలు కూడా ఆటంకపరిచే వస్త్ర విధానం కాకుండా పరిగెడతారు. మనము కూడా తేలికగా బరువు, మన పాప భారం మనం మోస్తూ పరిగెడితే ఎక్కువ దూరం పరిగెత్తలేము. పోయిన వారం చెప్పాను, దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నాలో రక్షణ ఆనందం వల్ల నూతనంగా పుట్టించు. క్రైస్తవ రోజుల్లో చాలామంది క్రైస్తవ జీవితంలో రక్షించబడి కొత్త దినాల్లో ఆనందించావు, సంతోషించా. కానీ రాను రాను సంవత్సరాలు గడుస్తుండగా ఆనందం పోయింది. మాడు ముఖాలు అయిపోయి మనం లోపల ఆనందం లేదు. దిగాలు ముఖాలు, బాధ, భూంబరు అంతా మనమే మోస్తున్నట్లుగా ఉన్న పరిస్థితి. కానీ అలా కాదు. ఆ ప్రతి భారములు, ప్రతి పాపములు సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, సులువుగా చిక్కులు పెడతారు పాపం. చాలామంది ఏమనుకుంటారు, పాపం విషయమై చాలా ధైర్యంగా ఉంటారు. ఏమిటంటే నాకు చాలా బలం అండి, నేను వద్దంటే మానేయగలను, ఇది నేనేం చేయలేదు, నన్ను ఆపలేదు అని అనుకుంటారు. కానీ అందరూ అలాగ అనుకునే వెళ్తారు. తీరా జరిగేది ఎదురుగా బయటికి రాలేదు, చిక్కులు పడిపోతారు. ఆ చిక్కులు విడిపించుకోలేక ఒకదాని విడిపించుకుంటే ఇంకో దాంట్లో పడి, ఇంకో దాంట్లో పడి మొత్తం బయటికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ పందెంలో మనం ఉండాలంటే మనం చేయవలసిన పని, చిక్కులు వంటి పాపములు, చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న అలవాట్లు, చెడు అలవాట్లు, చెడు భావనలు, చెడు స్నేహాలు, వాటిని మనం వదిలిపెట్టి బరువులు, భారాలు, మనం మోయవలసిన భారాలు మనం చెప్పాలంటే ప్రభు రక్షించబడిన తర్వాత మనకు లేవు, ఉండకూడదు. కానీ మనం ప్రభువుని నమ్మం. ఇందా పాడాం, ఏమిటో పాట? నిన్ను మాత్రమే. నిజమేనా? మనం చాలా అబద్ధాలు పాడతాం అలా. మన ప్రార్థన కూడా చాలా అబద్ధాలు చేస్తూ ఉంటాం. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నిన్ను మాత్రమే కాదు. మరి ఏం చేసి ఇంకెవరెవరో నమ్మి వాళ్ళు ఎవరైనా వాళ్ళు చేయకపోతే, వాళ్ళు చెయ్యి ఇచ్చేస్తే, హ్యాండ్ ఇచ్చేస్తే, ప్రభువా నువ్వు మాత్రమే మొదటి రావు కదా.
ఇవన్నీ మిగతావన్నీ ప్రయత్నాలు అయిపోయిన తర్వాత ఈ ప్రయత్నాలు మన సఫలం లేనప్పుడు వాళ్ళెవరు మనకి సహాయం చేయనప్పుడు అప్పుడు ప్రభు నీవు మాత్రమే. అలా కాదండి, మొదట్లోనే ప్రభు యొద్దకు రావాలి, మనం ఆయన మీద ఆధారపడాలి. పేతురు అంటాడు, మీ చింత యావత్తు ఆయన మీద. మనకున్న బరువు ఏమిటి? మన చింత. ప్రభు కూడా చెప్పాడు, ఏమి తిందుమో ఏమి, ఇదో పెద్ద చింత. రేపు ఎలాగో ఏం తింటాం, మన పిల్లలకి ఏం పెడతాం, ఇది పెద్ద చింత. అదని ప్రభు అంటాడు, దాని గురించి మీరు పట్టించుకోకూడదు. అన్ని జనులు వాటి గురించి చింతిస్తారు, కానీ మీరైతే ఆయన నా రాజ్యమును నీతిని మొదలు వెతుకున్నప్పుడు ఇవన్నీ మీకు. మనకున్న బరువు పరిగెత్తు, మనకు ఆటంకం ఈ చింత. ప్రభు ఎలాగూ ఇందా చెప్పిన కదా అనుగోలు సత్యం. చర్చకి ఎలా వస్తామండి? వ్యవసాయం చేయకపోతే, పనికి వెళ్ళకపోతే, కూలికి వెళ్ళకపోతే, డబ్బులు ఎలా బతుకుతాం? మరి అప్పుడు ఎలాగొచ్చావు? అప్పుడు ఎందుకు వచ్చావు? ఇప్పుడు చాలాసార్లు మన కుటుంబ పోషణ మన మీదే, మన బాధ్యతే అని భావించి అదొక పెద్ద బరువుగా, భారంగా పెట్టుకుంటున్నాం. బరువు ఉంది, భారం మోయండి. కుటుంబ పోషణ పురుషుల బాధ్యత కాదనను, కానీ ప్రభు నియమించింది 6 రోజుల పని, ఒకరోజు విశ్రాంతి. ఆ విశ్రాంతి ప్రభు సన్నిధిలో ప్రభుతో మనం గడపడం ముఖ్యమైనది. కానీ 7 రోజులు పని చేస్తున్నారంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి మనం సంపాదించింది మనకు నిలవదు. అది మనకు ఆశీర్వాద కారణం కాదు. దానివల్ల నష్టము, కష్టము అధికంగా అనుభవిస్తామని చెప్పి మనవి చేస్తున్నాను ప్రభు కొరకు. ఆ దినాన్ని మనం వదిలి ఏమి తిందమో ఏమి త్రాగుదో అనే చింతతో ఆ రోజు ఆదివారం చేస్తే నాకు డబుల్ కూలీ వస్తుంది, డబుల్ జీతం వస్తుంది, ఎక్స్ట్రా ఇన్సెంటివ్ ఉంటుంది అనుకుని మనం వెళితే ఆ భారం, ఆ బరువు అది విడిచిపెట్టి మనం పరిగెత్తాలి. మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ, మన అవసరాల విషయమై కానీ నీ చింత యావత్తు ఆయన మీద వేయడు. ఎందుకనగా ఆయన నిన్ను గురించి చింతిస్తాడు అంటాడు పేతురు. ప్రభువే మన గురించి చింతిస్తుంటే, ప్రభువే మన గురించి ఆలోచిస్తుంటే మనకెందుకు చింత? మన భవిష్యత్తు గురించిన చింత మనకెందుకు? ప్రభువా నా భవిష్యత్తు నీలో ఉంది, ప్రభు నన్ను రక్షించుకున్నావు, నన్ను ఎందుకు రక్షించుకున్నావు, నా కొరకే నువ్వు నిర్దేశించిన ఆ మంచి క్రియలేట, సత్క్రియలేమిటి నాకు చెప్పను ప్రభు మాట్లాడతాడు. అది మాట్లాడితే, అది తెలుసుకుంటే, ఆ పనిలో మనం ఉంటే మనకు కావలసిన పోషణ ఆయనే చూసుకుంటాడు. దేవుని సేవకులు, ప్రవక్తలను పోషించిన దేవుడు మనల్ని పోషించలేడా? భూలోక పొందిన వెండి బంగారులు ఆయనవి, 1000 కొండల మీద పశువులన్నీ కూడా ఆయనవి. మనకు భోజనం పెట్టడం, మనం పోషించడం, మన అవసరాలు తీర్చడం అని పెద్ద కష్టమైన విషయము కాదు. కానీ సులువుగా చిక్కులు పెట్టి పాపం, ఈ భారం, ప్రతి భారము అంటాడు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసంలో కర్త ఇద్దరు కొనసాగేటువంటి యేసు వైపు చూస్తూ మరి ఎదురు ఉంచబడ్డ పందెంలో ఓపికతో పరిగెత్తదు. ఓపిక కావాలి. ఈ భారము, బరువు అన్నీ మనం విడిచిపెడదాం. ఎప్పుడైతే ఆ బరువు ఆయనకి ఇచ్చేస్తామో మనకు చాలా తేలిగ్గా ఉంటుంది. మన సమస్య ఏమిటంటే ప్రార్థన చేస్తాం, వస్తాం, ప్రభు ఇది ఈ బరువు భారం అంతా ఏడ్చేస్తాం, చెప్పేస్తాం. మనం వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళా మన మూట ముళ్ళని సతుకుని భుజాన్ని వేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాం ఇంటికి. మరి నెక్స్ట్ ప్రార్థన కూడా మళ్ళీ మూట పట్టుకుని వస్తాం, వచ్చి కింద పెట్టేస్తాం, పడేస్తాం. ప్రభు ఇదిగో ఇది బాధ అంతా నాకు ఉంది నాయన, ఓ ఇంత అంత ఏడుపు కాదు, గోల్ 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 పెట్టేస్తాం. అయిపోయింది. సరే ప్రభు అని చెప్పి వందలు చెప్పి మళ్ళీ మూట అంతా సర్దుకొని మళ్ళీ భుజాన్ని వేసుకొని ఏమవుతుంది? రోజంతా ఆ మూటే మోస్తున్నాం. ఎంతసేపు వదిలేసామంటే ప్రార్థన చేస్తామని సేపు అని పెట్టాం, కొద్దిసేపు కొద్ది నిమిషాలు పెట్టాం. ప్రార్థన అయిపోయి మన మూట మనం పెట్టుకున్నాం, మన సంఘం మనం తగ్గించుకొని వెళ్ళిపోతున్నాం. మన మనసులో ఆ మార్పు రావాలి. ప్రభు దగ్గర విడిచిపెట్టేస్తే ప్రభు నువ్వు చూచుకో. ప్రభుత్వ ప్రయాణం, ప్రభుత్వ పని, మనకు అప్పగించిన పని మనం చేయడం, అది చాలామంది చెప్పే మాటలేదనగా చాలా కష్టం అండి, చేయలేవండి. కాదండి, అది తప్పదు, తప్పుడు అభిప్రాయం. కొంతమంది మరి ఎలా చేస్తామండి, మనకు వస్తుంది కానీ మనం చేయలేమంటే మన వల్ల అవుతుందా, మనం చేయగలమా, మనకు బలం లేదు కదా.
నిజమే, మనకు బలం లేదు, మనకు శక్తి లేదు. కానీ వాక్యంలో ప్రభు చెప్తాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి, నెమ్మదిస్తాను. ఈ భారం అంతా కూడా నా దగ్గర పడేయండి, వదిలేయండి, మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి తర్వాత ఏమంటాడు? నా కాడి ఎత్తుకొని నడవమంటాడు. ఆయన కాడి అంటే మళ్ళీ బరువే కదా. భారవంతు కూడా పడేమని మరి ఇంకో కాడి ఇంకో బరువు ఎత్తుకోమంటున్నాడు. అది ప్రభు అంటారు, ఆ కాడి ఎత్తుకోవడంలో మీకు ఏమవుతుంది? విశ్రాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది. తర్వాత లేదా వాక్యం ఒకసారి చూద్దామా, ఎక్కడుంది అది? రిఫరెన్స్ చెప్పగలరు ఎవరైనా? అమ్మా 11:30 దొరికిందా? మత్తయి సువార్త 11:30. Hmm? 11:28 చూద్దాం. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలిక. ప్రభు ఏమంటాడు ఇక్కడ? ఆయన కాడి సులువు, ఆయన భారం తేలిక. ఆయన అలాంటి వాడు, సాత్వికుడు, దీన మనసు కలవాడు. కానీ నా కాడి మీ మీద ఎత్తుకోండి. కాడి ఎత్తినప్పుడు సాధారణంగా కాడికి ఒక ఎద్దే ఉంటుందా? 2 ఎద్దులు ఉంటాయా? 2 ఎద్దులు ఉంటాయి. నా కాడి ఎత్తుకోమంటాడు మనల్ని. ఇంకో ప్రక్క ఎవరుంటారు? ఇంకో ప్రక్క కాడి మోస్తుంది ఎవరు? ప్రభువే. ఆయన ఒక ప్రక్క, మనం ఒక ప్రక్క. కనుక ప్రభు కొరకు మన సత్క్రియలు చేయడంలో మన యొక్క బలం ఏదనగా ఆయన మనతో పాటు ఉన్నాడు. ఆ సత్క్రియలు చేయడానికి కావలసిన బలం మనతో పాటు ఆయన సహాయం చేస్తాడు, ఆయన మనం బలపరుస్తాడు. ఆయన బలపరచని కొలది మనం పని చేయడానికి వీలవుతుంది. కనుక మన సొంత శక్తి, సొంత బలంతో చేస్తే అది కష్టమే, బాధే. కానీ ఆయనతో కలిసి చేస్తే, ఆయన నడిపించగా, ఆయన కాడిని ఇంకొక ప్రక్క ఉంటుండగా ఆయన నడిచిన మార్గంలో మనం నడిస్తే, ఆయనతో పాటు మనం ప్రయాణం చేస్తే, ఆయనతో పాటు కాడిని మోస్తే, ఆయనతో పాటు ఎంతవరకు దున్నాలో అంతవరకు దున్నితే మన కాడి సులువుగా ఉంటుంది. మనం అలసిపోచేసి మనం బలం లేని వారంగా, శక్తి లేని వారంగా మనకి సేవ చేయలేమని ఆ పరిస్థితి తీసుకొని రావడం దేవుని చిత్తం కాదు. ఆ సేవలో మనతో పాటు ఆయన ఉంటాడు. చాలామంది ఈ సేవ అంటే ఏమనుకుంటారంటే కొవ్వొత్తిలాగా కరిగిపోవడం అనుకుంటారు. అది తప్పుడు ఉదాహరణ. కొవ్వొత్తిలా కరిగిపోవడం కాదండి దేవుడు పిలిచేది. ఒక ప్రమిద వలె ఒత్తి ఉండగా నూనె కాలుతున్నట్టుగా ఒక ప్రమిద వలె నూనె వండుతూ ఉండాలి. అది ఆయన నింపుతూ ఉంటాడు. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే ఆయన మనం తీసుకుని వెళ్తాం. మన శక్తికి మించి, మన బలాన్ని మించి ఆయన కార్యం చేయడు. మనతో పాటు ఆయన నడుస్తాడు, మనతో పాటు ఆయన కాడిని మోస్తాడు. చాలాసార్లు మన కాడి మన ఎత్తుకుని గబగబా పరిగెత్తేస్తూ ఉంటాం, చాలా హడావిడి చేస్తూ ఉంటాం. ఈ ఉదాహరణ ఈ మధ్యనే విన్నాను నేను. మధ్యలో చనిపోయారు దేవుని సేవకులు గంటెల ప్రకాష్ గారు అని చెప్పిన మాటలు 2-3 సార్లు విన్నాను అదే మాట. ఆయన భక్త్ సింగ్ గారి గురించి మాట్లాడుతూ ఆయన విషయం జరిగిన సంఘటన చెప్పారు. ఆయన భక్త్ సింగ్ గారు లండన్లో ఉంటుండగా ప్రభుని తెలుసుకున్నారు. అక్కడ మెకానికల్ ఇంజనీర్ అనుకుంటాను. ఇంజనీర్గా చదువు పూర్తి చేసుకుని మన తిరిగి భారతదేశానికి వచ్చే ఆ సమయంలో ప్రభు వెలుగు పొందారు, రక్షించబడ్డారు. ఆయన
రక్షించబడి దేవుడు తన సేవకు పిలిచినప్పుడు బయలుదేరారు. అయితే ఆయన సేవకు వస్తూ తాను అనుకున్న దేవతలుగా ఒకవేళ ఈ మెకానికల్ ఇంజనీరింగ్ ఈ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతానేమో అనే భయం చేత ఆ సర్టిఫికేట్ కాల్ చేసి చింపేసి అది వదిలేసి వచ్చేసారు ఇండియా. వచ్చినప్పుడు ముంబై వచ్చారట. ముంబైలో ఆయన సహోదరులు ఉన్నారు, వారి ఇంట్లో ఉన్నారు. కొద్ది కాలానికి ఆ సహోదరికి అర్థమైంది ఇతను సర్దార్జీగా లేడు, మారిపోయాడు, వేరే దాంట్లో వెళ్ళిపోయాడు కనుక బయట తరివేసింది సోదరి. బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసిన తర్వాత ఒక పార్కులో విశ్రాంతి తీసుకుంటున్నాడు. పడుకోవడం అక్కడే, అక్కడ నీళ్ళు తాగి కాలక్షేపం చేస్తున్నాడు. ఒకరోజు జేబులో చూసుకుంటే కొన్ని పావలాలు ఉన్నాయట. అవి తీసుకొని ఒక బుక్ షాప్కి వెళ్ళి, క్రైస్తవ బుక్ షాప్కి వెళ్ళి కరపత్రికలు అవి కొని అవి తీసుకొని సర్దార్జీ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు ఉండే స్థలానికి వెళ్ళి ఆ పత్రికలన్నీ పెంచి స్వార్థ చేసి అలసిపోయి మళ్ళీ పార్క్ వచ్చి పడుకున్నాడు. పడుకున్న తర్వాత కొంతసేపటికి వెలుగు వచ్చింది, ఆకలితో లేచాడు. లేచిన తర్వాత జేబులు తడుకుంటే ఉన్న డబ్బులు ఇంకేలు, పావులాలన్నీ అయిపోయాయి, ఇంకే పావులా లేదు. అనగానే వెంట అది జరగగానే ఆకలిస్తుంది. వెంటనే ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రభు ఏమిటిది? నీ పని చేస్తాను, నీ సేవ చేస్తాను, నా ఉన్న డబ్బులంతా నీకోసం ఖర్చు పెట్టేశాను, ఇప్పుడు ఆ సంగతి ఏమిటి? దేవుడు వెంటనే మాట్లాడాడు ఆయనతో. ఆ సాక్షులు అని చెప్పాడు, నేను చేయమన్నానా? నేను వెళ్ళమన్నానా? నేను కొని పంచమన్నానా? అంటే లేదు నాయన. మరి ఎందుకు చేశావు అంటే చాలాసార్లు దేవుడు చెప్పనివి మనం అనుకొని మనమే నిర్ణయం చేసుకొని మనం ఏవేవో కింద మీద పడిపోతూ ఉంటాం, మన కాడి మనం మూసేద్దామని. అక్కడి నుంచి ఆయన జీవితంలో ఆయన చెప్పారు దేవుని సేవకులు, దేవుడు చెప్పకూడగా, దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని మాట లేకుండా ఏ పని చేయలేదు. మనం చాలాసార్లు మనం చేస్తున్న పనులు, మనం పరిగెడుతున్న పరుగు, దేవుని సేవ అనుకొని మనం చేస్తున్న కార్యాలు ఎంతవరకు మన కొరకు దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు ఒకసారి ఆలోచించండి. మంచిదే కావచ్చు, చెడు కాదు, తప్పు కాదు. కానీ దేవుడు చెప్పనిది, ఆయన అప్పగించనిది మనం చేసినందువల్ల దాన్ని సరిలేదు, మంచి పని చేస్తామని చెప్పి మెచ్చుకొని దేవుడు మనను అంగీకరించేవాడు కాదు. ఆయన కోరేది ఏదనగా ఆయన సేవను, ఆయన చిత్తానుసారం ఆయన కార్యం మోస్తూ మన ప్రక్కన మనం మోస్తూ, ప్రభు నీ చిత్తం, ప్రభు ఎక్కడ నడిపిస్తాడు వెళ్ళాలి, ఎక్కడ ఏది చేయమంటే చేయాలి, ఎక్కడ ఉండమంటే అక్కడ మనం ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత వహించాలి. చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను. వైజాగ్కి ఒక షిప్ వస్తుంది. మీరు కొంతమంది యూట్యూబ్లో న్యూస్లో చూస్తూ ఉంటారు. కార్డేలియో గుర్తుందా మీకు? ఎవరికైనా వెలుగుతుందా? విన్నారా ఎవరైనా? అది వినలేదా? ఎవరా ఉన్నారు ఇక్కడ? కార్డేలియో అనే షిప్పు వైజాగ్, తర్వాత చెన్నై, తర్వాత పాండిచ్చేరి, పుదుచ్చేరి, ఈ మూడు దగ్గర తిరుగుతూ ఉంది. దాన్ని క్రూజ్ షిప్ అంటారు. ఇంతకుముందు అవి విదేశాలు, అమెరికా, ఇంగ్లాండ్ వాళ్ళకే ఉండేవి. ఇది మన దేశానికి కూడా వచ్చింది. కొన్నిసార్లు బాంబే నుంచి గోవాకి ఒక షిప్ ఉంటుంది, అలాగే క్రూజ్ షిప్ అంటారు వాటిని. అనగా యాత్రికులు సముద్రంలో 4 రోజులు లేదా వారం రోజులు గడపడం కోసం షిప్పులు ఉంటాయి. ఆ షిప్పులో టికెట్ కొనుక్కొని మనందరికి వెళ్ళాలి. రకరకాల బెడ్స్ ఉంటాయి, పడక రూమ్స్ ఉంటాయి, బెడ్రూమ్స్ ఉంటాయి, రకరకాల కొన్ని ఉంటాయి, ఏంటిది డార్మిటరీస్ ఉంటాయి, కొన్ని బంక్ బెడ్స్ ఉంటాయి, కొన్ని ఏమో రూమ్స్ ఉంటాయి, రకరకాలుగా స్థాయిలు కూడా ఉన్నాయి. అయితే ఆ షిప్పుల్లో చూసినప్పుడు చాలామంది చాలా డబ్బు కట్టి అందులో వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ షిప్లో చాలామంది నావికులు ఉంటారు, చాలా హోటల్స్ ఉంటాయి, తర్వాత బార్స్ ఉంటాయి, తర్వాత ఆటలు ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, ఇంకా చాలామంది స్టాఫ్ అందులో పనిచేస్తూ ఉంటారు. వీరిని లోపలికి ఆహ్వానించి మళ్ళా తిరిగి ఆ ఓడ దిగి వెళ్ళిపోయినంత వరకు వారికి కావలసినవన్నీ ఏర్పాట్లు ఆ షిప్లో ఉంటాయి. అంత లగ్జూరియస్గా, తర్వాత ఎక్కువ ఆహ్లాదంగా, తర్వాత వారికి ఎవ్వరికి ఏమాత్రం ఇంత అసౌకర్యం కలగకుండా చూసుకుంటారు. ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ క్రూజ్ షిప్స్ మనం చూస్తున్నాం. అది ఇంతకుముందు ఉన్నాయి, కానీ మన దగ్గరికి ఈ మధ్యకాలంలో వచ్చాయి.
కానీ ఇంకో షిప్లు ఉంటాయి. ఇంతకుముందు ఎప్పుడు ఉండే షిప్లు ఎదురుగా యుద్ధ షిప్లు, వార్ షిప్స్. అందులో ఏమిటంటే అందులో ఎవరు యాత్రికులు తీసుకోరు. మన నేవీకి వెళ్తే, నేవీ డేకి వెళ్తే నేవీ చూస్తే అక్కడ షిప్లు చూపిస్తారు మనకి. మన చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు తీసుకెళ్ళేవారు. మా స్కూల్ నుంచి ఆ షిప్లు చూడడానికి వెళ్ళేవారు. అందులో ఉన్న ఆయుధాలు ఇవన్నీ కూడా చూపించేవారు. చూసి వచ్చేవి. అయితే ఆ షిప్లో చూస్తున్నప్పుడు అందులో అందరూ పనిచేస్తే పనివారే ఉంటారు. అందరూ సెయిలర్సే, అందరూ యుద్ధ వీరులే. వారెవరికి కూడా ఇప్పుడు చూడండి, ఈ క్రూజ్ షిప్లో చూసినట్లయితే వారికి మంచాలు, పడకలు అన్నీ కూడా దుప్పట్లు సర్దుతారు, వేస్తారు, టవలు మారుస్తారు, బాత్రూంలో సబ్బులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఒక 5 స్టార్ హోటల్ కంటే ఇంకా శ్రేష్టంగా వాళ్ళ సదుపాయాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ యుద్ధ షిప్లో అవేవి ఉండవు. ఎవరిది ఆడే చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే సబ్మెరీన్లో ఉద్యోగం చేస్తే వాళ్ళు స్నానం చేయడానికి కూడా పర్మిషన్ లేదట. అది ఎలా ఉంటారో మనం చచ్చిపోతాం. మనమైతే స్నానం చేయడానికి అనుమతి ఉండదు. అనగా వారు పూర్తిగా ఆ షిప్లో పనిచేస్తూ ఏ దేశానికి చెందిన షిప్ అయితే ఆ దేశానికి సంబంధించిన దాంట్లో వారు బాధ్యత వహించిన వారే. ఆహార విషయం కానీ, పని విషయమే కానీ, వారు ఇంకొకరు ఎవరో మనకి ఏదో చేస్తారని చూసే పరిస్థితి ఉండదు. కానీ క్రూజ్ షిప్లు అయితే ఎక్కిన దగ్గర నుంచి దిగినంత వరకు మనకి ఏం చేస్తారు, మనకి సదుపాయం, మన ఇబ్బంది, మనకి కష్టం లేకుండా చూసుకోవాలి. కానీ ఏదైనా తేడా వస్తే కంప్లైంట్ చేయడం లేకపోతే హడావుడి చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు చూసినప్పుడు మనలో చాలా మంది భావన ఏదనగా సంఘం ఒక క్రూజ్ షిప్ అనుకుంటున్నారు కొంతమంది. ఇందులోకి వస్తే వచ్చిన దగ్గర నుంచి మనం పట్టించుకోవాలి, గేట్ దగ్గర ఆహ్వానించాలి, లోపల కూర్చోబెట్టాలి, ఏసీ ఎక్కువగా తగలకుండా తక్కువ తగలకుండా సదుపాయం ఉన్న సీట్లో మనం కూర్చోబెట్టాలి. మన నొప్పి కలిగితే, బాధ కలిగితే వెంటనే గబగబా అగ్గగలాడుతూ వచ్చేయాలి. చిన్న నొప్పి వచ్చినా, తలపోటు వచ్చినా అయ్యో 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 అని అందరూ చుట్టూ చేరాలి. నేను పడుకున్న మంచం సర్దాలి, నిద్రపోయి లేచితో వాళ్ళు తీసి దుప్పట్లన్నీ వాళ్ళే మడతపెట్టి మరి కొత్త దుప్పటి, కొత్త తలగాడు ఇవన్నీ ఏర్పాటు చేయాలి. బాత్రూంలో సబ్బు ఉందా లేదా, టవల్ ఉందా లేదా, ఇవన్నీ జాగ్రత్త చూడాలి. చాలామంది ఈ సంఘానికి అదే దృష్టితో వస్తూ ఉంటారు. సంఘబంధు మేము ముఖ్యం, మేము లేకపోతే మీరు ఎలా కొడుస్తుంది, మా ఇచ్చే దశ భాగాలు మేము ఇచ్చే కానుకలు వాళ్ళం కదా, ఎలాగో మేము లేకపోతే ఇక్కడ మాకు ఇచ్చే విలువ మాకు ఇవ్వాలి. అది క్రూజ్ షిప్లో వారు డబ్బులు చెల్లించి వచ్చిన వారి యొక్క భావన. కానీ యుద్ధ షిప్లో ఉన్నవాడు భావన ఏమిటి? వాడి పని, వాడి బాధ్యత, వాడిది ఎంతవరకు ఉంది అంతవరకు, రాత్రి పగలు. ఒక తుఫాన్లు అలాంటి సంభవిస్తే, యుద్ధం సంభవిస్తే విశ్రాంతి లేకుండా పనిచేసే పరిస్థితి. కానీ సంఘం అనేది ఈజ్ మోర్ లైక్ ఎ బ్యాటిల్ షిప్. యుద్ధ వాడతో ఎక్కువగా పోల్చొచ్చు. ఈ యుద్ధ వాడలో ఉన్న నావికులకు ఎలాగైతే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందో మనకు అందరికీ బాధ్యత ఉంది. ఆ యుద్ధవాడు అందరూ కూడా వారి వారి సామర్థ్యం, వారి బలాన్ని వారు ఇచ్చి పనిచేస్తారు. ఇంకా యుద్ధ షిప్లు వారు పనిచేసేది వారికంటే అతీతమైన ఆ దేశం యొక్క భవిష్యత్తు, ఆ రాజ్యం యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వారు పనిచేస్తారు. అలాగే మనం సంఘమందు ఉన్న మన జీవితాలకు, మన ఊరికి మించి దేవుని యొక్క బృహత్తరమైన చిత్తం ప్రణాళికలో మనం భాగం అయి ఉన్నాం. కనుక ఈ దినమందు అడుగుతూ ఉన్నాను, సంఘం మీకు ఎలాగో క్రూజ్ షిప్ లాగా ఉందా, లేకపోతే బ్యాటిల్ షిప్ లాగా ఉందా? క్రూజ్ షిప్ అయితే మనకు తృప్తి కలగా, మనకు సంతోషంగా, మనకు సౌకర్యంగా ఉండాలి. బ్యాటిల్ షిప్ అయితే మన సౌకర్యం కాదు, పర్పస్ నెరవేరాలి, ఉద్దేశం నెరవేర్చబడాలి. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం నెరవేర్చబడాలి. కనుక ఈ దినమందు ప్రారంభిస్తున్నాను. రేపు రాత్రి, అలాగే శనివారం రాత్రి, ఆదివారం ఉదయం వరకు కూడా ఒక ఇదే అంశాన్ని మాట్లాడుతూ ఉంటాను. దయచేసి సిద్ధపడి రండి, ఆలోచించండి, వినండి. ప్రేక్షకులుగా వినకండి, ప్రేక్షకులుగా విన్నా శ్రోతలుగా వినకండి కదా. ఏం చేస్తాం? ఈ భారంలో, ఈ బాధ్యతలో మీరు కూడా పాలు పొందండి. ఈ భారాన్ని అర్థం చేసుకోండి. ఈ భారము సులువు, కష్టం కాదండి. మన శక్తి మించింది కాదు. మన శక్తి తక్కువైతే ఆయన మన ప్రక్కన ఉన్నాడు. పౌలు అంటాడు, నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడే బలం. ఇప్పుడు ఎందుకు నా బలహీనత ఆయన బలము సంపూర్ణమవుతుంది. కనుక ఇది కష్టం కాదు, ఇబ్బంది కాదు, లేకపోతే ఇంకా చెప్పాలి మనం మొయ్యలేనిది కాదు. మనం చేయగలిగింది ఆయన మనతో ఉంటాడు, మనం నడిపిస్తాడు. మనందరము కలిసి ఈ యుద్ధ వాడను ప్రభు కొరకు ముందు తీసుకుని వెళ్తాం. పాలకొండ చుట్టుపక్కల గ్రామాలను
ప్రభు కొరకు సంపాదిద్దాం. ప్రభు దర్శనం అందరి జీవితాల్లో నెరవేర్చును కాక. ఆమేన్.